అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పాడు సరే, హమాస్కి ఇజ్రాయెల్కి కాల్పుల విరమణ ఇప్పటికో 10 సార్లు ఆయన చెప్పాడు, వీళ్ళు విరమించడం అన్నటువంటిది జరగలేదు, మళ్ళీ మళ్ళీ నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ అయితే నిన్నటి నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి క్యాబినెట్తో మీటింగు, ఎక్స్పర్ట్స్తో మీటింగు, సైన్యంతో మీటింగు ఇవన్నీ చేసి గాజాలో ఎంతవరకు దెబ్బతీశారు, హమాస్ ఎంతవరకు దెబ్బతింది, మళ్ళీ ఇప్పుడు ఆగిపోతే ఏమవుతుంది, ఆపాలా వద్దా, ఇట్లాంటివన్నీ చర్చలు జరిపాక చివరికి హమాస్ వ్యవహారంలో సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి ఒప్పుకున్నట్టు తాజాగా ప్రకటించింది ఇజ్రాయెల్. తద్వారా ఇకపైన విధ్వంసం ఆగుతుందన్నటువంటి ప్రకటించింది. ఇజ్రాయెల్ మిలిటరీ ఇప్పుడు సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి ప్రభుత్వం చెప్పిన దానికి అంగీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. 72 గంటల్లో ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి బందీలను విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టేటట్టయితే ఈ సీజ్ ఫైర్ కంటిన్యూ అవుతుంది. విడిచిపెట్టకపోతే మళ్ళీ ఏదైనా అడ్డుపడతామో లేకపోతే కనుక మనుషుల్ని అప్పగించకపోవడమో చేస్తే కనుక తీవ్ర పరిణామాలు ఎదురవుతాయన్నటువంటిది హెచ్చరిస్తోంది.